భగవద్ రామానుజుల వారి అతి ముఖ్య ఉపదేశాలు. శ్రీమతే రామానుజాయ నమః. ఆచార్యులను భక్తితో పూజించాలి. ఇంద్రియములకు బానిస కావద్దు. భగవన్నామములు భక్తితో ఉచ్చరించినట్లే భగవద్భక్తుల నామాల్ని రసవత్తరంగా ఆనందంగా పారాయణం చేయండి. రోజులో కొంతసేపు మీ ఆధ్యాత్మిక ఆచార్యుల కీర్తిని మననం చేయండి. ఆల్వార్లు ఆచార్యుల రచనలు పఠించండి. హృదయపూర్వకంగా భగవంతుని శరణు పొందిన వారితో సజ్జన సాంగత్యం పెంచుకోండి. బాహ్య విషయములపై అధిక ఆసక్తి కలిగిన వారితో సహచర్యం విడనాడండి. పరిపూర్ణంగా భగవత్ పాదారవిందములకు శరణు పొందిన వారు భవిష్యత్తు గురించి చింతింపని అవసరం లేదు. ఆ స్వామి అగు శ్రీమన్నారాయణమూర్తి ప్రభువు మనకు స్వయంగా రక్షణ కల్పిస్తాడు. పరిపూర్ణంగా భగవత్ పాదారవిందములు శరణు పొందిన వారు భవిష్యత్తు గురించి చింతింపని అవసరం లేదు. ఆ స్వామి అగు శ్రీమన్నారాయణమూర్తి మనకు స్వయంగా రక్షణ కల్పిస్తాడు. ఈ జన్మ అన్నది పూర్వకర్మల ఫలితమే కనుక ఊరికే విచారిస్తూ ఉండనవసరం లేదు. మన బాధ్యతలు నిర్వహించడం అంతా భగవత్ కైంకర్యం అని తలుస్తూ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం. మీరు కోరుకునేది, మీకు కావాల్సింది అంతా ఆ భగవంతుడు దయాసముద్రుడై సమకూరుస్తాడు. ఈ 10 ముఖ్యమైన ఉపదేశాలని శ్రీ రామానుజాచార్యుల వారు మనకు ఉపదేశించారు. జై శ్రీమన్నారాయణ.